వెల్కమ్ టు TG24 టీవీ. నేను స్మలత. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ధర్మాపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బొమ్మినేని రమాదేవి, రఘుత్తం రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుండి గ్రామ సర్పంచ్ పోటీలో నిలిచారు. ధర్మపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ జనరల్ మహిళకు అవకాశం రావడంతో 2001 సంవత్సరం నుండి బీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ 2007 నుండి 2016 వరకు బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడుగా, మాజీ ఉప సర్పంచ్ గా రమాదేవి భర్త కీలకంగా పనిచేశారు. ప్రస్తుతం సర్పంచ్ అభ్యర్థి జనరల్ మహిళ కావడంతో రమాదేవి పరిధిలో నిలిచారు. రమాదేవి మాట్లాడుతూ కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ విజ్ఞప్తి చేశారు. బొమ్మినేని రఘుత్తం రెడ్డి. 2001 నుండి నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినాను. 2007 నుండి 2016 వరకు గ్రామశాఖ అధ్యక్షునిగా ఉన్నాను. 2014లో నేను ధర్మాపురం నుంచి ఉప సర్పంచ్గా గెలుపొందినాను. నేను ఎన్ని రోజులకు జనరల్ మహిళ అవకాశం ఈసారి వచ్చింది. దానికి నాకు గ్రామ ప్రజల తోడుగా, అందరి తోడుగా నిలబడడం జరిగింది. ఒకటే నేను ఏమంటున్నాను, మా గ్రామ ప్రజలకు నేను ఎన్ని సంవత్సరాల వాటి చూసుకుంటూ వస్తున్నా కాబట్టి ఈ అవకాశం నాకు ఒక్కసారి వచ్చింది. ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే, ఎస్సీ కాలనీలో నేను చూస్తున్న కాంచెలు, చర్చిలు, డెవలప్మెంట్ ఏ రోజు లేవు. అట్లా నేను పుట్టిన కాంచెలు అట్లే ఉంటున్నాయి అవి. ఇంకొక సమస్య ఏమున్నదంటే, వాళ్ళకి శ్మశాన వాటిక కాడ దానికి ప్రవరీ గోడ లేదు, లాట్రిన్స్ బాత్రూమ్స్ లేవు, వాటర్ లేదు, లైటింగ్ లేదు. ఒక సమస్య నా సొంత నిధులతోటి, సొంత ఖర్చులతోటి, ఇంట్లో ఖర్చులతోటి ఆ సమస్యను చేసి తీరుతానని హామీ ఇస్తున్నాను అందరికీ. ఇకపోతే నేను ఉప సర్పంచ్గా ఉన్నప్పుడు ఒక బొడ్రాయి కట్టుకున్నాం, గుడి డెవలప్ చేసుకున్నాం, ఇక్కడ సబ్ స్టేషన్ తీసుకొచ్చినాం, మైసమ్మం పెట్టుకున్నాం, కోశమ్మం పెట్టుకున్నాం. ప్రతి దేవునికి అందరం కలిసి, ఊరందరం కలిసి దానికి నిలబెట్టుకున్నాము. గ్రాండ్గా పూజలు కూడా జరుపుకున్నాం. ఇంకొక సమస్యలు ఏమున్నాయంటే, ఒక మెయిన్ రోడ్ల వరకే సీసీ రోడ్లు అయినాయి. గల్లీలలో ఎటువంటి సీసీ రోడ్ లేదు. ఆ రోడ్లకు నేను సర్పంచ్గా గెలిచిన తర్వాత ఒక్కొక్క రోడ్డు ఎక్కడ రోడ్డు లేదో అక్కడ రోడ్లు చేయిస్తానని నేను హామీ ఇస్తున్నాను. ఇంకొక సమస్య ఏమున్నదంటే, ఇటు రైల్వే స్టేషన్ మొక్కన రహదారి అనబట్టి ఇప్పటికి 15 సంవత్సరాలు అది అనుడే సరిపోతుంది తప్ప ఇంతవరకు ఎవరు ముందుకు వచ్చినది లేదు. దారి బీటీ రోడ్ వేసింది లేదు. అందులో ఇంకొక రోడ్డు, నష్కల్ రోడ్డు ఉంది. దానికి నిధులు మంజూరైనాయి. ఇంతకుముందు ఒక రోడ్డు చేసుకుందామని, కానీ ఆ నిధులు ఎటుపోయినాయో తప్ప ఆ రోడ్డు అట్లే మిగిలిపోయింది. ఆ రోడ్డు కూడా నష్కల్ దారి. ఇంకొక సమస్య ఏంటంటే, మాకు బతుకమ్మ కాడికి చాలా దూరం ఉన్నది. దానికి దారికి ఈ ఒరే నీళ్ళన్నీ పోయి చెరువులో పడతాయి. ఆ ఒరేని ఒక సైడ్ కాలువ లేక డ్రైనేజ్ లేక చేసి ఇక ధర్మపురం ఊరు నుండి బతుకమ్మ కాడికి ఒక సీసీ రోడ్ ఏర్పాటు చేసుకొని, లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని హామీ ఇస్తున్నాను. ఇంకొకటి ఏముందంటే, పోషమ్మ దేవుడు మాకు చాలా దూరం ఉన్నాడు. సరే ఆ సమస్య అంటే రోడ్డు పోవడం చాలా కష్టమవుతుంది. అందరు గ్రామ పంచాయతీలు ఆలోచించుకొని ఊరు దగ్గరలో తీసుకొస్తామో లేకపోతే అక్కడికే డెవలప్ చేసుకుంటామా అందరం ఆలోచించి చేస్తామని. ఇంకొక సమస్య ఏముందంటే, మా ధర్మపురానికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఊళ్ళకు పెద్ద చెరువుకు, సుంకరకుంటకు, రామచంద్ర చెరువుకి పైప్ లైన్ శాంక్షన్ అయింది 100 కోట్లతో, 107 కోట్లతో. ఆ శాంక్షన్ను అది అక్కడే నిలిపివేశారు. మళ్ళీ కొత్త శాంక్షన్ పెట్టి మళ్ళీ నష్కల్ నుండి రిజర్వాయర్ నుండి పెద్ద చెరుకు, సుంకరకుంటకు వచ్చే నీళ్లను దాన్ని ఆపివేసి ఇప్పుడు ఉప్పుగల రిజర్వాయర్ నుండి తీసుకొస్తామని మొన్న పైపులు కూడా తీసుకొచ్చారు. మన కొన్ని పైపులు వేశారు, మొత్తం బంద్ పెట్టారు. దాని పైప్ లైన్ మొత్తం తీసివేశారు. ఆ సమస్య అట్లనే మిగిలిపోయింది. బొమ్మినేని రమాదేవి, రఘుత్తం రెడ్డి కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించగలిగి ప్రార్థన. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.